పూర్వకాలం యతీశ్వరులు నాగసాధువులు యోగి పుంగవుల కోరిక మేరకు స్వామి మహాశివరాత్రి పర్వకాలం వచ్చింది. ఆ యతీశ్వరు స్వామి శంకర మా దివసత్వములు, మా జ్ఞానేంద్రియములు, మా పంచేంద్రియములు ఉడిగిపోయినాయి స్వామి శంకర, నాకు దర్శనమయ్యవా. పశుపతీశ్వర మంగళం నీలకంఠ మంగళం నిగమ గమన మంగళం నిగమ గమన మంగళం. స్వామి మాకు దర్శనమయ్యవా అని చెప్పి వారు స్వామిని ప్రత్యేకంగా కోరుకోగా స్వామి ప్రసన్నుడైన వచ్చా నేనే వస్తున్నా అని చెప్పి ఆ కైలాసం నుండి, ఆ కాశీ నుండి సరాసరి వారి యొక్క యుగక్షేత్రంలో 3 కొండల మధ్యలో తూర్పున, ఈ ఉత్తరము ఈ పశ్చిమ కొండ దొద్ది లోపల స్వామి పాషాణమై లింగాకారంలో జగాయమానంగా తాను ప్రకాశిస్తూ ఈ ప్రాంతంలో ఉపయోగించాడు. ఆ దృశ్యాలు చూసి యతీశ్వర స్వామి శంకర వచ్చావా, నువ్వు మహా అభిషేక ప్రియువయ్యా శంకర, కనుక స్వామి గంగ కావాలయ్యా. మారేడు నీవని ఏరేడిదేనా మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన. గంగ ఎక్కడయ్యా స్వామి అని వారు అలాగా శంకరుడు నాయన గంగాదేవి స్థాపించండి రా వస్తుందని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క స్వామి యొక్క ఆజ్ఞ మేరకు గంగ ఎక్కడుంది, మన తాండ్రులో లేదు, స్వర్గంలో ఉంది, దూరా స్వర్గంలో ఉంది. అలాంటి గంగ వీరు ప్రార్థించారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి గగన తరంగిణి. ఆ గగనంలో ఉంది గంగ. ఆ గంగాదేవి శంకరుని యొక్క ఆజ్ఞతోని జాలువారుతూ ఈ ఉత్తరంలో పుట్టి స్వామిని సేవించింది. అందువల్ల బుగ్గాక్షేత్రం అయిపోయింది. అప్పుడు అంటే పూర్వకాలం ముందు క్షీరసాగరమైంది. ఆ సాగర మధురం లోపల మొట్టమొదటిగా విషం పుట్టింది. దాని గురించి బ్రహ్మదేవుడు ఇంద్రుడు అందరూ భయపడ్డారు. స్వామి శంకర నీ తప్ప విషయాన్ని ముట్టుకోలేమయ్యా. అగ్ని ముఖంబు పరాత్మకము ఆత్మ కాలంబు గతి, నీ గమనమే కాలమయ్య శంకర అని విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, సకల దేవతలు దేవతాయులు కొనియాడగా స్వామి ఆ ఆలాహలం గురించి మనందరికీ కూడా అమృతాన్ని వచ్చే మహానుభావుడు ఈ యుగక్షేత్రంలో కొలువై కూర్చున్నాడు. అందువలన స్వామికి మొత్తం మంట వచ్చింది, విషయం మంట. దాన్ని చల్లార్చాలనే ఉద్దేశంతో గంగాదేవి స్వర్గం నుండి జాలువారుతూ ఈ క్షేత్రంలో స్వామివారి చల్లబడిసింది. అందువల్ల ఆ గంగను ఎవరు ముట్టుకున్నా మోక్షం, స్నానం చేసినా మోక్షం, తాగినా మోక్షం. అంతటి పుణ్య గంగ మన బుగ్గలో ఉంది. అందువల్ల సుదీర్ఘ ప్రాంతాల నుండి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల కూడా స్వామివారికి అనేక భక్తులు వచ్చి మన మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలో దివ్య ధామ పుణ్యక్షేత్రం బుగ్గ ఉంది. ఈ క్షేత్రానికి 4 దిక్కతో ఉంది. ఇటు తాండూరు నుంచి బెల్లంపల్లి, ఇటు కాశీపేట మండలం కూడా ఉంది. మంచిర్యాల డిస్టిక్ 30 కిలోమీటర్ల సమీపంలో మహాపుణ్యక్షేత్రం. వల్ల స్వామివారు అందరికీ కూడా శుభాశిస్తులు ఇచ్చి వారికి రోగనాశిని, దుఃఖనాశిని, పాపనాశిని పోయి సకల మానవులు, సకల ప్రాణికోటి కూడా పుణితమంది నమ్మకంతోని అందువల్ల మహాశివరాత్రి పర్వకాలం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్వకాలంలో 5 రోజుల జాతర, 5 రోజుల బ్రహ్మోత్సవాలు. మనకు సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. అందు సందర్భంగా నేటి రోజు బుధవారం రోజు మహాశివరాత్రి పర్వకాలం ఉంది. అందువల్ల ఈ సంవత్సరం రోడ్ అయింది. ఎప్పటికీ 1,00,000 మంది వస్తే ఈసారి రోడ్ అయింది కాబట్టి 2,00,000 మంది వస్తుంది అంచనా. ఈసారి పాలక మండలి కూడా బ్రహ్మాండమైన సౌకర్యాలతో ఈ బుగ్గ విరాజిల్లుతుంది, బ్రహ్మాండమైన విరాజిల్లుతుంది. అంటే గొప్ప బుగ్గ అన్నాడు. బోలో కైలాస భగవానికి జై. శుభం. జయ.